ఈరోజు ఉదయం లేవంగానే ఒక మాట మన మనసులో ఖచ్చితంగా అనుకోవాలి. అది ఈరోజే కాదు, ఏ రోజైనా. ఈరోజు నా లైఫ్లో చాలా ముఖ్యమైన రోజు. ఈ రోజున నేను ఓన్లీ ఇంపార్టెంట్ పనులకే టైం కేటాయిస్తాను. ఈ రోజున అన్‌ఇంపార్టెంట్ థింగ్స్‌ని తీసి పక్కన పెడతాను. ఉదాహరణకి ఒక ఫుడ్ కోసం 2 గంటలు రోడ్డు మీద తిరగటం, లేకపోతే ఒక సినిమా చూస్తూ అలానే 3 గంటలు వేస్ట్ చేసేయటం, లేకపోతే ఏదైనా ఒక విషయం గురించి ఎక్కువగా ఆలోచించి ఎక్కువగా థింక్ చేయటం. వీటన్నిటినీ ఈరోజు నేను తగ్గించేస్తాను. ఈ రోజుని ఎంత ఆప్టిమల్గా యూటిలైజ్ చేసుకోవాలో అంత ఆప్టిమల్గా యూటిలైజ్ చేసుకుంటాను. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ప్రతిరోజు నిద్ర లేవగానే రాత్రి పడుకునే ముందు మన మైండ్లో ఆటో సజెషన్ అంటాం, మనకు మనమే చెప్పుకుంటే చాలా వరకు టైం వేస్ట్ మినిమైజ్ చేస్తాం. చాలా వరకు నిర్లిప్తంగా బతకడం మానేస్తాం. ఈరోజు నేను 100% ఒక మనిషిగా ఎంత శ్రమించగలనో అంత శ్రమ చేస్తాను. ఈరోజు అనవసరమైన ఆలోచనలు ఏమీ ఆలోచించను. అండ్ నాకు ఎక్కడైనా బద్ధకం అనిపిస్తే దాన్ని కొన్ని క్షణాల్లోనో కొన్ని నిమిషాల్లోనో వదిలించేసుకుంటాను. మ్యాక్సిమం ఎంత హ్యాపీగా ఉండాలో అంత సంతోషంగా ఆహ్లాదంగా నా పని చేసుకుంటాను. ఏ విషయాలు పట్టించుకోను. అనవసరమైన విషయాలన్నీ పక్కన పెడతాను. చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తాను. పెద్ద పెద్ద అంశాలపైనే నా దృష్టి కేంద్రీకరిస్తాను. ఇలా మనకు మనం చెప్పుకుంటూ ఆ రోజుని మొదలు పెడితే అప్పుడప్పుడు కూడా రోజులో 2 గంటలు 3 గంటలకు ఒకసారి చెప్పుకుంటూ ఉంటే మనలో చాలా మార్పు వస్తుంది. ఎంత గొప్ప మనిషి అయినా, ఎన్ని సక్సెస్లు సాధించినా మనిషికి కొన్ని బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనతలను పక్కన పెట్టాలంటే ఫస్ట్ మనల్ని మనం బేరీజు వేసుకుని మనలో ఉన్న లోటుపాట్లు గ్రహించి మనకు మనం ఆటో సజెషన్స్ ఇచ్చుకుంటూ ఉండాలి. అది మనిషిగా పైకి రావాలి అంటే ఏ రంగంలో అయినా మనకు మనం చేసుకోవాల్సిన పని. సో ఈ రోజుని జాగ్రత్తగా మొదలెట్టండి. ఆ మొదలెట్టే దిశలో మీకు తోడుగా ఎవరున్నారు? మీకు తోడుగా మీరున్నారు. ధైర్యం కోల్పోకండి. మన అదృష్టం ఏంటంటే మనకి బతకడానికి ఇంకొక అద్భుతమైన రోజు దొరికింది. ఇలాంటి రోజు మళ్ళా రాదు. ఎలాంటి అడ్వర్స్ కండిషన్స్లో అయినా, పరిస్థితులు ఎలా ఉన్నా ఆ రోజుని అందంగా మార్చుకోండి. ఆ రోజుని ఉపయోగకరంగా మార్చుకోండి. అప్పుడే ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క మెట్టులా మనకి, ఒక్కొక్క ఇటుకలా మనకి పనికొచ్చి పెద్ద అద్భుతమైన భవంతి కట్టగలం.